ఈ తుఫాన్ నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి కమిటీగా మా బృందం వేశారు తమ్ముడు ప్రభాకర్ గారి దెందులూరు కాన్స్టిట్యున్సీలో. మరి ఈరోజు దెందులూరు గ్రామం చూసాం. యాజ్ ఏ రైతుగా నేనేంటంటే మా ఫ్యామిలీ అంతా రైతుగా వ్యవసాయం చేయడం కూడా అలవాటు, నాకు కూడా పొలం ఉంది. అగ్రికల్చర్ జేడీని రమ్మనండి, ఏఓని రమ్మనండి, ఇందులో నుంచి ఎకరాకు 5,000 ఇచ్చి తీసేసుకోమనండి. 5,000 చాలు, ఇవన్నీ ఇచ్చేస్తారు పొలాలు. వాళ్ళకి ఇంకేదో ఆశ ఉండి సొంత వాళ్ళు కాబట్టి తిప్పుతున్నారు. కానీ మా ఏరియాలో అయితే ఫుల్ వీల్స్ పెట్టి తొక్కిచ్చేశారు ఇటువంటి. ఎందుకనంటే అందులో నుంచి ₹1 రాదు, గడ్డి పనికి రాదు, ధాన్యం మొలకొచ్చేసింది. పైగా ప్రభుత్వం 17% ఉంటే తీసుకోమంటున్నారు. అసలు ఫ్లడ్ వచ్చిన ధాన్యం 17 ఎలా ఉంటుంది? అసలు 17 నుంచి 25 దాకా ఉంది. ఏదో నిన్న ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ అంతా తిరిగాం, దానికంటే దారుణంగా. ఎందుకంటే సమానమైన ఏరియా కాబట్టి ఇక్కడ దెందులూరులో కూడా ఉంది. తేమ శాతానికి 17 దాటి ఉన్నది. ఒక్కో దానికి 1 కేజీ ధాన్యం రైతు దగ్గర మిల్లర్ తీసేసుకుంటాడంట. అసలు ఈ మామూలుగా 50 కేజీలు బస్తా పడితే 15 కేజీలే వస్తాయి. ఈ నిజంగా వీళ్ళు ఏదన్నా వన్ను చేసి రోడ్డు మీద చేసినా కానీ ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వం చేసేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పి కమిటీ పంపించింది ఏంటంటే, ఇవన్నీ ఒక అంచనాలు వేసి అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళందరూ వేసిన తర్వాత బాగా పోయిన రైతులు, సగం పోయిన రైతులు 25% పోయినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడలు ఉంచి, ఎందుకనంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇది రైతు ప్రభుత్వం, దానికి సపరేట్గా ఒక బడ్జెట్ పెడుతున్నాం. దానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు 3,000 కోట్ల సహాయ నిధిని పక్కన పెట్టాను. ఏదైనా తేడా వచ్చిందనుకో, ఆ ధాన్యం ఇలా మునిగిపోయింది, ఇలా కుళ్ళిపోయింది, దానికి ఈ అమౌంట్ని వేసిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రమాణ స్వీకారంలో కూడా. కానీ ఈరోజు ఇక్కడికి ఎంత, కలెక్టరేట్ ఇక్కడికి 3 కిలోమీటర్లు, 10 నిమిషాల పని, హైవే. కనీసం అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వాళ్ళు బిల్డింగ్లు కట్టారు, శ్మశానాల్లో వీటిలో కట్టేశారు. ఏది రైతు భవన్ అని, ఏది మన ఇక్కడ ఒక మినీ సెక్రటేరియట్ అంట. అంటే ఏంటి? ప్రజలకు అందుబాటులో. ఎవడొచ్చాడు ఇక్కడికి? వాలంటీర్ వచ్చాడా, వీళ్ళు వచ్చారా, జీతాలు తీసుకుని వాళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఓటు అవడదని పీకి పడేద్దామని చూడటం తప్ప కుళ్ళిపోయిన పొలాల్లోకి రాలేదంటే ఇది చాలా దురదృష్టం. మరి దీన్ని అంచనాగాన వేసి వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మరి వీళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఎన్నో రోజులు కూడా లేదు, 3 మాసాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. తప్పకుండా ప్రజలందరూ సరైన బుద్ధి చెప్తారు వీళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకపోతే. కానీ మేము తప్పకుండా కాంపెన్సేషన్ ఇవ్వమని కోరుతున్నాం.